జ్యోతి ఏమండి డ్యూటీ నుంచి వచ్చేసారా? లోపల పెట్టు. సరే. ఏడు చేస్తున్నావే? కుక్కలాగా అలా వాసన చూస్తున్నావేటే? మీరు నిజంగానే డ్యూటీకి వెళ్ళి వచ్చారా? అదేమే అలగడుగుతున్నావు? నాకు తెలిసిరండి, ఎక్కడికి వెళ్ళారో, ఎవరితో వెళ్ళారో, ఎక్కడెక్కడ తిరిగేసి వస్తున్నారో, ఏం చేశారో నా రెండు కళ్ళతో నేను చూశాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నేను ఎక్కడికి వెళ్ళాను? ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళాను, ఆఫీస్ దగ్గర నుంచి ఇంటికి వచ్చాను. ఏటో దీని ఇదేటో నాకేటో అర్థం అవ్వట్లేదు. బాగా తిరిగి తిరిగి అలిసిపోయినట్టున్నారు. వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు కావాలా? వెళ్ళి పడుకోండి. వంట అయిపోయాక వచ్చి లేపుతాను, వచ్చి భోజనం చేద్దరు గాని. ఏమైంది జ్యోతి ఇప్పుడు? ఆహాహాహా, చెయ్యాల్సిందంతా చేసి బాగా తిరగాల్సిందంతా తిరిగేసి ఏం తెలియలేదు శ్రీరామచంద్రుల్లా మాట్లాడుతున్నారు. నేను తిరిగానా? తిరిగే టైం ఒకటి ఉందా నాకు ఆఫీస్లోని? ఎవరు చూసి ఎవరు అనుకుంటుందో ఏటో. ఇంకా నిద్ర రాలేదా? అద్దం ముందు ఊహల్లో తేలుతున్నారు. ఏంట్రా ఇది? ఊహల్లో తేలడం ఏంటి? అసలు ఏమైంది జ్యోతి? మీరు తిరిగారు కదా, నాకు అన్ని తెలుసు. నేనెక్కడ తిరిగానే? నామే నొట్టే ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికే వచ్చాను జ్యోతి. నా కల్లో క్లియర్ గా చూశాను మిమ్మల్ని. ఎక్కడెక్కడ తిరిగారో, ఏం చేశారో అంతా చూశాను క్లియర్ గాను. కల్లో చూసావా? నీ కల్లోకి నేను వస్తే అది నేనా బాధ్యుడిని? మరి మీరొస్తే మీరు కాకపోతే ఎవరు బాధ్యత వహిస్తారు దానికి? అది కాలే, నన్ను తినీకే. నేను ఆఫీస్ నుంచి వచ్చానే, నీకు కాలు వస్తే నేనేటి చెయ్యాలి? కాదు కానీ ఏదో చేశాను అన్నావు కదా, ఎవరిలో ఏటి చేశానే? దానికి ఐస్ క్రీమ్ ఇప్పించారు. నాకేనాడని ఇప్పించారా? అందుకే నా కోపం. అంటే దీని కోపం ఎవరితోనో తిరిగినందుకు కాదు, ఐస్ క్రీమ్ కోసమా? అమ్మల కంటే డబ్బాలు తెచ్చిచ్చి వచ్చి దానికి